ప్రముఖ టాలీవుడ్ నటుడు దివంగత నందమూరి హరికృష్ణ గారు 6వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు నందమూరి అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఘన నివాళులు అర్పించారు. నందమూరి తారక రామారావు గారి 3వ కుమారుడు నందమూరి హరికృష్ణ. శ్రీకృష్ణ అవతారం, తల్లా పెల్లమ్మ, తాతమ్మ కళ, సీతారామరాజు, లాహిరి లాహిరి లాహిరిలో శివరామరాజు, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, స్వామి, శ్రావణమాసం వంటి చిత్రాల్లో నటించి తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు దక్కించుకున్నారు. ఆయన రాజకీయ ప్రస్థానం ప్రజల్లో చెరగని ముద్ర వేసింది. 1996-99 మధ్య ఎమ్మెల్యేగా పనిచేసిన హరికృష్ణ 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు రవాణా మంత్రిగా సేవలందించారు. టీడీపీలో పలు పదవులు అలంకరించినప్పటికీ స్వపక్షంలోనే విపక్షంగా ఉండేవారాయన. ఏదైనా ముక్కుసూటిగా వెల్లడిస్తారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. కొన్నిసార్లు తన బావ చంద్రబాబుకు మద్దతు తెలిపినప్పటికీ తనకు నచ్చని విషయాల్లో చంద్రబాబుకు సైతం వ్యతిరేకంగా తన వాయిస్ వినిపించేవారు హరికృష్ణ. 2008లో తెలుగుదేశం పార్టీ తరపున శాసన రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. టీడీపీ ప్యాలెట్ బ్యూరో సభ్యుడిగా వ్యవహరించారు. హరికృష్ణ అనూహ్యంగా ఆగస్టు 29, 2018న నల్గొండ జిల్లా అన్నపర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అయితే నేడు హరికృష్ణ గారి 6వ వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఆయనకు నివాళులర్పించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికన ఘన నివాళులర్పించారు. నందమూరి హరికృష్ణ 6వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్న నిండైన ఆత్మీయతకు, ఆత్మ అభిమానానికి ప్రతిరూపం నందమూరి హరికృష్ణ. తెలుగుదేశం పార్టీ పాలెట్ బ్యూరో సభ్యునిగా, మంత్రిగా, శాసన సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా తెలుగు ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అని సీఎం సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. హరికృష్ణ గారి కుమారులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నాన్నగారి సినీ జీవిత వారసులుగా ఘన విజయాలతో ముందుకు వెళ్తుంటే, మరోవైపు హరికృష్ణ గారి కుమార్తె నందమూరి సుహాసిని గారు తండ్రి రాజకీయ వారసురాలిగా, తాత నందమూరి తారక రామారావు గారి సిద్ధాంతాలతో ప్రజాసేవే లక్ష్యంగా ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ తెలంగాణలో టీడీపీ పార్టీని ముందుండి నడిపిస్తున్నారు.